హాయ్ అండి. నేను డాక్టర్ సుష్మా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ అమృత హాస్పిటల్, కరీంనగర్. ఈరోజు మమ్స్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందాం. అంటే గదవ బిళ్ళలు అంటారు, చంపులు అని కూడా అంటున్నారు. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది పిల్లల్లో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాం కూడా. సో ఇది ఎలా వస్తుంది అంటే ఇది వైరల్ ఇన్ఫెక్షన్. ఒకరి నుంచి ఒకరికి డ్రాప్లెట్స్ అంటే దగ్గిన, తుమ్మిన అండ్ కిస్ చేసిన, వాళ్ళు యూస్ చేసిన బాటిల్స్ అలాంటివి తాగిన, వాటర్ అంటే యూటెన్సిల్స్ ఎక్స్చేంజ్ చేసిన, సో వీటి వల్ల ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. మరి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఇలాగ చెంప దగ్గర స్వెల్లింగ్ రావడము, ఫీవర్తో రావడం పిల్లలకి, అండ్ చాలా టైర్డ్గా నీరసంగా ఉండడము, ఆకలి అవ్వకపోవడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ మమ్స్. మరి దీనికి నిజంగా భయపడాలా? మెజారిటీ ఆఫ్ కేసెస్కి భయపడాల్సిన అవసరం లేదు. సో వైరల్ ఇన్ఫెక్షనే కాబట్టి మంచిగా హైడ్రేషన్ అని అంటే వాటర్ బాగా తాపించండి పిల్లలకి. ఫీవర్ వస్తే పారాసెటమాల్ డ్రాప్స్ వేయడం అలాంటివి చేయొచ్చు. నెక్స్ట్ పెయిన్కి మటుకు మనం కొంచెం పెయిన్ కిల్లర్స్ అలాంటివి ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఎలాంటి వాళ్ళు భయపడాలి అంటే కాంప్లికేషన్స్ ఆఫ్ మమ్స్ అంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల కాంప్లికేషన్ శాతం కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతూ ఉన్నాయి. సో మెడ నొప్పి, కొంచెం స్పృహ తప్పిపోవడము, ఆర్ చాలా హై ఫీవర్, ఫిట్స్ రావడము, అంటే మెదడులోకి ఇన్ఫెక్షన్ వెళ్ళిందేమో అని కూడా మనం అనుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే టెస్టిస్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఒక కాంప్లికేషన్ ఆఫ్ మమ్స్ అని చెప్పి డెఫినెట్లీ మీరు డాక్టర్ని అనేది కలవాలి. అండ్ అరౌండ్ ప్యూబర్టీ ఏజ్ వాళ్ళు అని అంటే 8 to 13 ఇయర్స్ ఆఫ్ అమ్మాయిలు, అబ్బాయిలు ఆ ఏజ్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఓవరీస్ అండాశయంలో కూడా కొంచెం స్వెల్లింగ్ రావడము, అండ్ టెస్టిస్ మగవారికి వాళ్ళకి ఇన్ఫెక్షన్ అంటే కొంచెం అక్కడ స్వెల్లింగ్ అండ్ పెయిన్ రావడం కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం కాంప్లికేషన్స్. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అండ్ చూపించుకోవడం అనేది మ్యాండేటరీ. వచ్చింది, ట్రీట్మెంట్ ఇచ్చాము, సో మరి దీన్ని రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఆఫ్ ఎంఎంఆర్ అనేది ఉంటుంది, మమ్స్కి తగ్గ వ్యాక్సిన్ అనేది ఉంటుంది. అది జనరల్గా మనం ప్రైవేట్లో అందరికీ కూడా ఇస్తున్నాము. గవర్నమెంట్లో మటుకు మనకి ఇప్పుడు ఈ మమ్స్ అనేది వ్యాక్సిన్ అవైలబుల్ లేదు. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మీరు వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాల్సిందే. అట్లీస్ట్ అడ్వైస్ చేయండి, మీ పిల్లలకి వచ్చిన ఆఫ్టర్ ఫ్యూ డేస్ మళ్ళీ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం వ్యాక్సిన్ ఇస్తున్నాము అని అంటే 9 months వాళ్ళకి ఫస్ట్ డోస్, 15 months to 16 months టైంకి సెకండ్ డోస్, బూస్టర్ డోస్ అని అంటే 4 to 6 years వాళ్ళకి ఇలాంటి టైంలో ఎప్పుడైతే కేసెస్ రేట్ సడన్గా పెరిగాయి అన్న టైంకి మనం అడ్వైస్ అనేది చేస్తున్నాం. ఎవరు ఎక్కువ ప్రోన్ ఫర్ దిస్ ఇన్ఫెక్షన్ అని అంటే సో స్కూల్ పిల్లలు, ఎక్కువ మంది చదువుకుంటున్నారు అంటే ఎక్కువ మంది దగ్గరలో ఉన్నారు అని అంటే లైక్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ, సో అలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది. సరే వాళ్ళని కలిసాము, ఒకరికి వచ్చింది మమ్స్, వెళ్ళి కలిసాం, మరి మనకి రాకుండా ఏమన్నా చేయొచ్చా? మీరు కనుక వ్యాక్సినేటెడ్ అవ్వలేదు ఆర్ మీ పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వలేదు అని అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సిన్ ఇస్తే అట్లీస్ట్ ఆ సిమ్టమ్స్ అనేవి డిసీజ్ వచ్చినా మనకి ఇన్ఫెక్షన్ రేట్ అనేది కొంచెం తగ్గించవచ్చు. సెకండ్ థింగ్ అంటే మరి మేడం మనం ముందు వ్యాక్సిన్ ఇచ్చామో లేదో మాకు తెలీదు. డెఫినెట్లీ ఇచ్చామో లేదో అని తెలియని వాళ్ళు కూడా డాక్యుమెంటేషన్ లేదు అని అంటే డెఫినెట్లీ మళ్ళీ మనం రిపీట్ కూడా చేసుకోవచ్చు వ్యాక్సిన్. థ్యాంక్ యూ.